హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డైసన్ వ్లాగ్స్. మాకైతే ఇక్కడ బారాషాహి దర్గా రొట్టెల పండుగ స్టార్ట్ అయిపోయింది. నెల్లూరులో చాలా ఫేమస్ అండి. మొహరం 10th డే నుంచి ఇక్కడ రొట్టెల పండుగ స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసి అవుట్ సైడ్ వీడియో అనమాట. ఇక్కడ చూసారు అన్ని అరేంజ్మెంట్స్ స్టార్ట్ అయిపోయాయి. ఇది వచ్చేసి మెయిన్ గేట్ ఆఫ్ ఎంట్రన్స్ అనమాట దర్గాకి. సో ఆ తర్వాత వీళ్ళు ఎగ్జిబిషన్ స్టార్ట్ అవుతున్నారు కాబట్టి చాలామంది చాలా ఏరియాస్ నుంచి చాలా టైప్స్ ఆఫ్ వెరైటీ ఐటమ్స్ తీసుకొస్తారు ఎగ్జిబిషన్ కోసం. ఇది వచ్చేసి మెయిన్ దర్గా బారాషాహి దర్గా ఎంట్రన్స్ అనమాట. సో చాలా మంచి పండుగ ఉంటుందండి. మాకు మళ్ళీ 1 year తర్వాత చాలా మంచి సెలబ్రేషన్ చేసుకుంటాం. మేమైతే మంచిగా ఎంజాయ్ చేస్తాము ఒక 10 days వరకు. సో దీని ఫుల్ వ్యూ ఇప్పుడు ఒక వీడియో అప్లోడ్ చేస్తాను, చూసేయండి. చూసేసారుగా, మేమైతే ఇంకా రొట్టెల పండుగ కోసం ఇక్కడ స్వర్ణ చెరువుతో వెళ్తున్నాము. ఇది వచ్చేసి స్వర్ణ చెరువు అనమాట. ఇవి వచ్చేసి రొట్టెలు అనమాట. సో ఈ స్వర్ణ చెరువు కోసం చూసారా ఎంత మంచిగా డెకరేషన్ చేశారో. ఫుల్ ఆఫ్ ప్లకార్డ్స్ ఉంటాయండి. అన్ని టైప్స్ ఆఫ్ రొట్టెల కోసం చాలా ప్లేసెస్ నుంచి వస్తారనమాట. సో అరేంజ్మెంట్స్ మాత్రం సూపర్ చేశారు మున్సిపాలిటీ వాళ్ళైనా కూడా అండ్ పోలీసెస్ అయినా కూడా. చూసారా ఎంతమంది వస్తారు. ఇక్కడైతే ఇక్కడ షాపింగ్ వైపు స్టార్ట్ అయిపోయాయి. చాలా బాగుందండి. ఫుల్ ఆఫ్ కలర్గా ఉంది. నాకైతే హైదరాబాద్ విజిట్ చేసినట్టు లాస్ట్ అని చెప్పాను కదా. సో ఈసారి కూడా చాలా కలెక్షన్ చాలా బాగుంది. సో అంతా విజిట్ చేసాము. చాలా టైప్స్ ఆఫ్ కలెక్షన్ వచ్చేసింది. సో చాలా బాగుంది. డెకరేషన్స్ ఐటమ్స్ అయినా కూడా ఇలాంటి పిల్లలకు కావాల్సిన హెయిర్ బ్యాండ్స్, రబ్బర్ బ్యాండ్స్ చాలా వేరే టైప్స్ ఆఫ్ ఉన్నాయన్నమాట. సో మా పిల్లలైతే మంచిగా సెలెక్ట్ చేసుకొని తీసేసుకున్నారు. ఇదైతే మాకు ఒక ఎగ్జిబిషన్ షేల్ కాబట్టి చాలా మంచిగా ఉంటుంది. అన్ని టైప్స్ ఆఫ్ వెరైటీస్ అయితే మాకు దొరుకుతాయి అన్నమాట. సో ఆఫ్టర్ ఆల్ అంతా తిరిగి మేము ఎంజాయ్ చేస్తున్నాము. ఇక్కడ కొంచెం లైటింగ్స్ బోర్డు చూసారా, చాలా డెకరేషన్ ఉన్నాయి. ఇవి కూడా చూసేసాము. ఆ తర్వాత పిల్లలు ఇంకా ప్లేయింగ్ ఏరియా వెళ్ళిపోయాము. మేమైతే పిల్లల్ని తీసుకొని ఇక్కడ చూసారా జైంట్ వీల్స్ ఉన్నాయి. అండ్ తర్వాత చిన్నపిల్లల కోసం వేరే టైప్స్ ఆఫ్ గేమ్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ అంతా తిరిగాము. ఫైనల్గా మా పాప అయితే ఇక్కడ ఒక డాల్ఫిన్ బొమ్మ కొనేసింది అనమాట. తనకు హ్యాపీనెస్ చూసారా ఎంత బాగుందో ఒక బొమ్మ ఇచ్చేసరికి. సో ఆఫ్టర్ ఆల్ అంతా అయిపోయిందండి. 3 hours తిరిగి అయిపోయాము. నైట్ అవుట్ సైడ్ వ్యూ చూసారు ఎంత బాగుందో. సో అంతా తిరిగేసి ఎంజాయ్ చేసామండి. మా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.